దేవా స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో నశించు నా జీవితం. ఒక క్షణ సమయములో నశించు నా జీవితం. నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు పాపపులోకములో నీ పాపిగా జీవించితిని. పాపపులోకములో నీ పాపిగా జీవించితిని. శుద్ధ హృదయం ఇచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై. శుద్ధ హృదయం ఇచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినము నీ పాడుట నీ వలనే యేసు ప్రభు. ఈ దినము నీ పాడుట నీ వలనే యేసు ప్రభు. ఎల్లప్పుడు నీ పాడేదను దేవా నాయందు వసించు. ఎల్లప్పుడు నీ పాడేదను దేవా నాయందు వసించు. నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును. మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును. నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితివి. నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితివి. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు. థ్యాంక్ యూ. ఓవర్ టు సుదర్శన్.
అమ్మ వినబడుతుందా పాప? అంకుల్ వినిపిస్తుంది. రైట్. దేవుని ఒక వాక్యం ధ్యానించుకుందాం. దేవుని వాక్యం నుండి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఎఫ్ఎస్సి 4 11 వచనం చూస్తాం. ఎఫ్ఎస్సి 4:11 వచనం చూద్దాం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులగు వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం వరకు ఆయన ఇలాగ నియమించింది. పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరుగాను, ఉపదేశకులుగాను నియమించారు. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటువాటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమై ఉండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలుంటకు మనం అన్ని విషయంలో జరుగుదాం. ప్రార్థన. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు నా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. దినమంతా కాపాడిన వందనాలు ప్రభావ. రాత్రికాల సమయంలో ప్రభావ యూత్పూజం జరుగుతున్నట్టు చూపించి మీకు వాటి ద్వారా మాతో మాట్లాడాల్సి ప్రార్థన చేస్తున్నాను. కడిగి పరిశుద్ధపరిచి క్షమించి వారికి ప్రార్థన చేస్తూ నేను ఆమెను హెచ్చిస్తూ మనం తగ్గించుకుంటూ వేసి వారి పరిశుద్ధ నామం ప్రార్థించి వరకు కూర్చున్నాం తండ్రి. అవును, ఇక్కడ మనం చదువుకున్న వాక్యం గమనిస్తే మరి ఎంత చదివితే మనం వ్యక్తిగతంగా చదివితేనే అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటాడంటే విశ్వాస జీవితంలో జాగ్రత్త వినాలా, జాగ్రత్త వింటేనే అర్థమవుతుంది. విశ్వాస జీవితంలో అందరూ ఒకే విధంగా పరిచర్య విషయంలో అందరూ ఒకే విధంగా పరిచర్య జరిగించలేరు. అట్లా జరిగించడం కూడా కరెక్ట్గా. పరిచర్య అంటే ఒక వాక్యం చెప్తేనే పరిచర్య. అందరి మైండ్లలో ఉన్నది ఏంటంటే దేవుని వాక్యం చెప్తే దేవుని సేవ చేసినట్లు, అదొకటే అనుకుంటారు. దేవుని వాక్యం చెప్తే దేవుని సేవ చేసి, కానీ దేవుని వాక్యం ఒకటే కాదు చెప్పడానికి, ఎన్నో ఉన్నాయి. పరిచర్య అంటే చాలా విషయాలు ఉన్నాయి. పరిచర్య అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక వాడబడేది అంటే పరిశుద్ధులు సంపూర్ణమవునట్లు. దేవుని పరిచర్య సంపూర్ణం కావాలంటే ఒక దేవుని వాక్యం ప్రచారం చేస్తేనే, వాక్యం చెప్తేనే కాదు, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించటకును ఆయన కొందరిని, ఇక్కడ క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి ఒకటి, పరిచర్య ధర్మం ఒకటి. పరిచర్య ధర్మం ఇంకా ప్రతి మనిషి పరిచర్య జరిగించాలా. వాక్యం చెప్తేనే పరిచర్య, వాక్యం చెప్తేనే దేవుని సేవ అనే చాలా మంది భ్రమలు ఉండి వాళ్ళు చాలా మంది సేవకులుగా చలామణి అవుతూ ఇతర పరిచర్యలను చిన్న చూపు చూస్తున్నారు. మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళండి, దేవుని సేవకులు అనే ఒక, నేను దైవ సేవకులను కించపరచడం కానీ లేకపోతే అవమానపరచడం కానీ కాకుండా పరిచర్య మర్మాన్ని చెప్తున్నా. దేవుని సేవకులు వచ్చినప్పుడు సంఘమంతా ఎట్లా ప్రవర్తిస్తుందంటే వీళ్ళు మాత్రమే దేవుని పరిచయం జరిగిస్తారు, ఇంకో ఎవరు పరిచయం జరిగించారు అనే విధంగా వాళ్ళను గౌరవించే విషయంలో, వాళ్ళకు సపరేట్గా ఫుడ్ అరేంజ్ చేసే విషయంలో, వాళ్ళకు ఇచ్చే అన్ని విషయంలో ఎట్లా ఉంటాయి ప్రవర్తన చూడండి. కొన్ని సంఘాలు అయితే, కొన్ని సేవకులు అయితే వాళ్ళకు కొంచెం సరైన సదుపాయాలు కల్పించకపోతే వాళ్ళు చిందులేస్తారు. అంటే వాళ్ళు మాత్రమే పరిచర్య చేస్తున్నారు అనే భావన ఉంటుంది. కానీ ఇక్కడ చక్కని మాట ఏంటంటే పరిశుద్ధులు సంపూర్ణమైనట్టు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుతారు. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలంటే ఒక వాక్యం చెప్తేనే పరిచర్య కాదు అని చెప్తూ ఏమంటాడంటే
మీరు చూస్తే దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తు నాకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు. ఈ 11 వచనంలో నేను చదివిన అన్ని కూడా మంచిగా ధ్యానం పెట్టి క్లియర్ గా అక్షరం చదివితేనే మనకు అర్థం అవుతుంది. నేను చదివినాను కాబట్టి చెప్తున్నాను. సమానమైన సంపూర్ణత కలవారు వరకు ఆయన ఇలాగ నియమించానని చెప్తూ కొందరిని ఇక్కడ వాడబడమాట క్రీశ్చర్యం క్షేమరీతి పొందుతారు. కొందరిని పరిచర్య ధర్మం జరిగించడం. పరిచర్య ధర్మము, పరిచర్య ధర్మంలో ఇవన్నీ ఉన్నాయి. కొందరు అపోస్తులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు సువార్థికులు గాను, కొందరిని కాపర్లు గాను, ఉపదేశకులు గాను నియమించారు. అంటే ప్రభు పరిచర్య జరిగించే విషయంలో అందరూ కూడా సమానులే. వాక్యం చెప్పేవారు ఎక్కువ, వేరేవారు తక్కువ అనే భావన లేదు. ఇక్కడ అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. ఇంకా సంఘంలో పరిచయం చేసే చాలా మంది ఉన్నారు. కనుక సంఘాలలో సమానత్వం ఉన్న సంఘాలు ఆశ్రయించబడతాయి. హెచ్చు తగ్గులున్న సంఘాలు క్షీణించిపోతాయి. హెచ్చు తగ్గులు ఎప్పుడు వస్తాయి అంటే గర్వం వచ్చినప్పుడు వస్తాయి. దేవుడు ఇది నేను చేసే పరిచర్యలో ఒక భాగం, పరిచర్యలో ఒక భాగం. కనుక అందరు చేసేది పరిచర్య. అట్లా దేవుని సేవ గౌరవించేదని కాదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అదే పరిచర్య అనుకోవడం తప్పు. అదే పరిచర్య అనుకుంటే మనము నాకేంది లేని భావన వస్తుంది. నేను కూడా పరిచర్య చేయాలా, నాది కూడా పరిచర్యని, పరిచర్య నాది కూడా భాగం అన్నప్పుడు మనకు ఆసక్తి వస్తుంది. అప్పుడు అందరు కలిసి పనిచేయచ్చు, కనుక వాక్యం చెప్పడమే పరిచర్య కాదు. కనుక మనకు దేవుడు ఏది అప్పచెప్పిండో అది పరిచర్య. మనకేది దేవుడు అప్పచెప్పిండో అది పరిచర్య. ఒక చూడండి, ఒక మొదటి కొరింథీ 12:28. మొదటి కొరింథీ 12:28లో ఇక్కడ ఏమన్నా చూడండి. 12:28 మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులు గాను, పిమ్మట కొందరు ప్రవక్తలు గాను, పిమ్మట కొందరు బోధకులు గాను, అటు పిమ్మట కొందరు అద్భుతం చేయవారు గాను, మరి తరువాత కొందరు స్వస్థపరచు కృపావరం గలవారు గాను, కొందరు ఉపకారం చేయవారు గాను, ఉపకారం తర్వాత ఉపకారం చేయవారు, అందరి ప్రభుత్వం చేయవారిని గాను, కొందరు నానా భాషలు మాటవారు గాను నియమించను. అందరు అపోస్తుల, అందరు ప్రవక్తలు, అందరు బోధకులు, అందరు అద్భుతం చేయవారా, అందరూ స్వస్థపరచు కృపవరం గలవారా, అందరు భాషలు అని చెప్తూ ఎందుకు ఏమంటారు అంటే అది కృపావరము. ఇది కృపావరం. ఈ కృపావరంలో ఎన్నో పనులు వస్తాయి. కనుక ఇక్కడ మనకు అప్పచెప్పినది ఏదైనా చిన్నది కదా, నేను సంఘంలో చిన్నది కదా అనుకోని వీలు లేదు. మనం చేసే ప్రతి పని కూడా దేవుడు కౌంట్లోకి తీసుకొస్తాం. ఈ ప్రార్థన వరం ఉందా, ప్రార్థన చేయి. క్లీన్ చేయాలనుకుంటావు, క్లీన్ చేయి. వంట చేయాలనుకుంటావు, సండే స్కూల్ తీసుకుంటావు కదా. ఎన్నో పరిచయం ఉంది. కనుక అందరం చేయాలా, మనకు దేవుడు అప్పచెప్పిన ఏదో అది చేయాలి. అప్పుడు మన మన పని సంపూర్ణం దేవుడు వదిలిపెట్టిందని సంపూర్ణం చేస్తాడు. విచిత్రం కదా. చూడండి, ఒక మాట చూడండి. కొలస్సి రాసిన పత్రికలో చక్కని మాట. కొలస్సి 1:24. కొలస్సి 1:24. ఇది ఒక మర్మం అంటాడు. ఏమంటాడు చూడండి. కొలస్సి 1:24లో ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించు సంఘము ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయించున్నాను. నా శరీరంతో సంపూర్ణం చేస్తున్నాను అంటాడు. అంటే దేవుడు చేసి వదిలిపెట్టిన పనిని ఇతను సంపూర్ణం చేస్తున్నాడు. అంటే మనకు అప్పచెప్పిన పని ఏదైతే ఉందో అది ఇంకా మిగిలించబడ్డది, మన కొరకు మిగిలించబడ్డది. క్రీస్తు చేసిన పని ఇంకా మిగిలిందంటే అది మన కొరకు, అందులో మన పాత్ర. నా శరీరం సంపూర్ణం చేయుచున్నాను.
సంపూర్ణం చేయించింది అని చెప్తూ దీని గురించి చెప్తాడు. ఏమంటాడంటే కొలస్సీ 4, ఇదే కొలస్సీ 4:22 ఏమంటాడంటే 4:2 ప్రార్థన నిలగా ఉండి కృతజ్ఞతల వారు దాన్ని మేలుగా ఉండి మరియు నేను బంధకం ఉంచబడ్డ కారణమైన క్రీస్తు మరణం. చూసారా, ఇది ఒక మరణం. బంధకం ఉంచబడిన క్రీస్తు మరణం అన్నమాట. మనకు ముందే శ్రమలు ఉన్నాయి దేవుని పరిచర్య చేస్తే అని తెలిస్తే ఎంతమంది ప్రభు నమ్ముకుంటారంటే చాలా తక్కువ. మొదట ఎవరైనా కానీ ఏదైనా దేవుడు అద్భుతం చేస్తేనే వస్తారు. అద్భుతం చేస్తేనే వాళ్ళ కుటుంబాలలో స్వస్థత కానీ అద్భుతాలు కానీ ఏదో ఒకటి అద్భుతం చేస్తే సాక్ష్యం చెప్తారు. చాలా మంది సాక్ష్యం చెప్తాను. నేను ఫస్ట్ నేను అన్యంగా ఉన్నా, ఇట్లా ఉన్నా దేవుడు మా ఇంట్లో స్వస్థత కలుగజేసిండు, అద్భుతం కలుగజేసిండు, లేకపోతే నాకు ప్రార్థన ఇట్లా చెప్పి తర్వాత ప్రభులోకి వస్తారు. కానీ నేను బంధకంలో ఉంచబడ్డ కారణమైన క్రీస్తు మర్మము గురించి నేను బోధించవలసిన విధంగానే ఆ మర్మం వెల్లడిపరిచినట్లు వాక్యం చెప్పడానికి అనుకూలమైన సమయం దేవుడు దయచేయాలని మా కొరకు ప్రార్థన చేయడు. ఇంకో అంటే నా కొరకు శ్రమలు కాచుకొని ఉన్నాయంటారు. అది కనుక ఏమి దేవుని నుంచి మనము ఆశించక దేవుని పని జరిగించడం ముఖ్య విషయం. మనము ఆశించకుండా దేవుని పని జరిగించాలి. దేవుని నుంచి ఆశించకుండా ఇది నా బాధ్యత, ఇది నేను నాకు అప్పయిపి నేను జరిగించకపోతే క్రీస్తు ప్రేమ కానీ ఆయన శరీరం నుండి శ్రమ పడడం కానీ అంటే ఈ కొదువను మనం సంపూర్ణం చేయకపోతే సంపూర్ణం కాదంటారు. ఇక్కడ మనం చూసిన దాంట్లో ఎఫెసీ పత్రికలో 4:12 11 చూస్తే 12 మధ్య నుంచి సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార వరకు ఈయన ఇలాగూ నియమించాడు. పరిశుద్ధులు సంపూర్ణంగా ఉన్నట్లు. ఈ పరిశుద్ధత సంపూర్ణం కావాలన్నట్టు. నేను విశ్వాసిని, నేను పరిశుద్ధుని అని చెప్పేసి ఏం పట్టనట్లు, బాధ్యత లేకుండా రక్షణ పొందిన కాబట్టి సరిపోతుంది అనే భావన ఉంటే అది ఎట్లా సంపూర్ణమైతే మన ద్వారా ఏం సంపూర్ణం కాదు, అట్లే ఉండిపోతుంది. కనుక ఆయన మనం సంపూర్ణంగా చేసిన అంటాడు. ఆయన మనను సంపూర్ణం కాబట్టి మన పితరులు మనం లేకుండా వాళ్ళు సంపూర్ణం కాదట. అన్నమాట ఉంటుంది. మనము లేకుండా వాళ్ళు సంపూర్ణం కాలేరట. విచిత్రం చూడండి. అంటే మనం ఇంపార్టెంట్, మనం కూడా ఇంపార్టెంట్. ప్రభు పరిచర్యలో మనము కూడా ఇంపార్టెంట్. మనం లేకుండా వాళ్ళు సంపూర్ణ కాలేరన్న మాట ఉంటుంది. మనం లేకపోతే వాళ్ళు సంపూర్ణ కాలేరు. కనుక నేను తర్వాత చూపిస్తాను. మనం లేకుండా వాళ్ళు సంపూర్ణ కాలేరంట. అందుకు మనకు అబ్బాయి అయిపోయిన పరిచర్య. ఒక్క నిమిషం. హెబ్రీ 10 హెబ్రీ 10:12 క్షమించండి. అక్కడ ఏమంటాడంటే ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరిశుభ్రను సదాకాలం సంపూర్ణ చేస్తున్నాడు అంటాడు. తర్వాత 11:39-40 వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలం అన్వయింప లేదు. చూసారా మన ఇంపార్టెన్స్, అసలు పరిచర్య, దేవుని పరిచర్య మన ఇంపార్టెన్స్ మనం గుర్తెరిగితే మనము లేకుండా వాళ్ళు సంపూర్ణ కారట. అంటే మన పాత్ర, మన బాధ్యత, మన పని దేవుని పరిచర్య ఎంత ఇంపార్టెంట్ చూడండి. మన ఇంపార్టెన్స్, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారి యొక్క ఇంపార్టెన్స్ మళ్ళా చదువుతున్నది చూడండి. హెబ్రీ 11:39 వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనం లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తం. మనం లేకపోతే వాళ్ళు సంపూర్ణ కాలేరట.
కనుక అందుగురించి ఒక్క ఒక్క ఒక తప్పిపోయిన గొర్రె విషయంలో ఎంత జాగ్రత్త వహించింది. 99 వదిలిపెట్టే ఒకదాని కొరకు అంటే ఒక ఆత్మ కూడా నశించుకోవడం ఇష్టం లేదు, ఒక ఆత్మ కూడా అసంపన్నంగా మనము ఈ లోకాన్ని వదిలిపెట్టద్దు. ఎంత బాధ్యత చూడండి. ఇది మర్మం, ఇది మర్మం. ఇది చాలా మంది తెలియదు. మనం లేకుండా వాళ్ళు సంపూర్ణంగా కారని చెప్పేసి ఏం లాభం చెప్పండి. అంటే మన అవిధేయత వాళ్ళని సంపూర్ణంగా కాకుండా చేస్తుంది. మన అవిధేయత, మన లోబడిన తత్వం, దేవుని పరిచర్యలో ఆసక్తి లేకపోవడం, అసలు దేవుని పరిచర్య అసలు మనకు దొరకడమే ఒక భాగ్యం. ఎంతోమందికి దేవుని పరిచర్య దొరకడం లేదు. మనకు దేవుని పరిచయం చేసుకునే ఆధిక్యత ఏదో రూపంలో కృపావరం చాలా అంటాడు. మందిరంలో ఏ పని చేసినా అది ప్రభు కౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఏదన్నా కానీ ఏ పని చేసినా అది కౌంట్లోకి వెళ్ళిపోతుంది. ప్రభుని ప్రేమను బట్టి చీపురు పట్టినా అది మనకు కౌంట్లో రాదనుకున్న వీలు లేదు, ప్రతిది వస్తుంది. కనుక ప్రభు పరిచర్యలో మన పాత్ర చాలా ఇంపార్టెంట్. మన పాత్ర చాలా, మనకి ఏ దోస్త చేసేయాలి, ఏ దోస్త చేయాలి. నీళ్ళు పోయడము శాతం నీళ్ళే పోయాలి, అదే పరిచర్య కదా. ఎంత ఇంపార్టెంట్. వాటర్ తాగడం ఎంత ఇంపార్టెంట్. అన్నం పెట్టి వాటర్ లేకపోతే ఎంత నష్టం కదా. కనుక ప్రతిదీ పరిచర్య. కనుక మనం సంపూర్ణంగా చేయాలంట. దేవుని పరిచర్య జరిగిస్తే సంపూర్ణమవుతుందంట. అదే ఆయన ఎన్నుకున్నాడు. ఎవరు? పౌలు గారు ఎన్నుకున్నాడు. మనం లేకుండా వాళ్ళు సంపూర్ణ కాలేరంటాడు. తర్వాత ఏమంటాడు? క్రీస్తు పడిన పాటలు కుదువైన వాటి అందు నా వంతు, అది నా వంతు అంటే ఖచ్చితంగా ప్రతి మనిషికి ఒక వంతు ఉంటుంది. ప్రతి మనిషికి ఒక వంతు ఉంటుంది. నా వంతు అంటే అందరు ఇన్వాల్వ్ కావాలి. ఏదన్నా చేయగానే ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అది ఆ ఆలోచన మనకు ఉంటే మనం సంతోషంగా పని జరిగిస్తాం. బలవంతంగా చేయదు. అసలు దేవుని పరిచర్య బలవంతంగా చేయడము ఏం లాభం లేదు. బలవంతంగా చేస్తాం. గుట్టుకుంటూ ఏ పని చేయకూడదండి. ఎవరికైనా సాయం చేసినప్పుడు సనగద్దు, ప్రార్థన చేసి సనగద్దు, ఎవరికైనా మేలు చేసినప్పుడు సనగద్దు, ఏదైనా ఇస్తే సనగద్దు, ప్రార్థన చేయమంటే సనగద్దు కదా, పొద్దున్న లేవమంటే సనగద్దు. ఇవి అయిష్టంగా చేస్తే దేవుడు అంగీకరించాడు. అయిష్టంగా ఎప్పుడు కూడా మనము సంతోషంగా చేయాలా, స్వచ్ఛందంగా చేయాలా. నేను దేవుని పరిచయం జరిగిన సంతోషం చేయాలి. దావీదు అంటే మందిరం మీద ఉన్న మక్కువ చేత అది రావాలా. నా దేవుని పరిచర్య, నా పరిచర్య అనే భావన వస్తే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు గంట కొట్టాల్సిన అవసరం లేదు, ఎవరు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు ప్రాధాయపడాల్సిన అవసరం లేదు, ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే దేవుని పరిచర్య మనం సొంతం చేయాలి. ఒక్కసారి ప్రభు నమ్ముకున్నాడు పోలంటే ఆయన లైఫ్లో వెనక్కి తిరిగి చూడలేదు. అన్ని అనుకూలంగా ఉండేనా, అననుకూల పరిస్థితిలో ముందుకెళ్ళండి. అది బంధకములు నా కొరకు కాచుకొని ఉన్నాయని చెప్తాడు. బంధకములు నా కొరకు కాచుకొని ఉన్నాయి అంటాడు. ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పుడు వస్తాడు పౌలు, ఎప్పుడు అటాక్ చేద్దామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాయట. ఆ విషయం మనకు తెలుసు. ఆ విషయము పౌలు గారికి తెలుసు. అయినా ఆయన ఏమంటాడంటే నేను వెళ్తా అంటాడు. మనం బంధకంలో ఉన్నప్పుడు, శ్రమస్సు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే తప్పించుకొని ప్రయత్నం చేస్తాం. తప్పించుకోనికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ పౌలు గారు తప్పించుకొని ప్రయత్నం చేయాలి. నేను వాటిని నెరవేర్చడానికి వచ్చిన, వాటిని నేను నెరవేర్చాలని అన్నప్పుడు తప్పించుకోనికి ఇష్టపడదు. నెరవేర్చుకోవాలన్నప్పుడు తప్పించుకోవడానికి ఇష్టపడదు. కనుక దేవుని బిడ్డలంగా స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా, బైబిల్లో వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చారు. దేవుడు అంగీకరించింది. ఇష్టపూర్వకంగా ఇచ్చినప్పుడు ఆయన అంగీకరించింది. కనుక మన ప్రతిదీ కూడా ప్రభు అంగీకరించాలి. ప్రార్థన అంగీకరించాలా, డబ్బులు అంగీకరించాలా కదా, మన టైం అంగీకరించాలా. ఎప్పుడు అంగీకరిస్తారంటే మనము సంతోషంగా దేవుని పని జరిగించినప్పుడు ఆయన ఖచ్చితంగా అంగీకరిస్తాం. కాబట్టి ఇటువంటి ఆలోచనతో మనము ముందుకు కొనసాగుదాం. దేవుడి వాక్యం ఆశ్రయించును గాక. మరి ఓవర్ టు కావ్యమ్మ. అమ్మా కావ్య వినబడుతుంది కదా? వినిపిస్తుంది అంకుల్. ఓకే.
మరి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువ, మహాపరిశుద్ధుడ, జీవం కలిగిన దేవ, మహోన్నతమైన దేవ, సర్వశక్తి మంత్రమైన నా తండ్రి, నీకే వందనాలు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. కృపగల దేవ, మహిమగల రాజా, నీకే వందనాలు. ఇటు రీతిగా సంఘంగా కొడుకుని దేవ, యూత్ మీటింగ్ విషయంలో దేవ ప్రభావ, మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు. కూడుకునటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు నాయనా. ప్రభువ, మరి దేవ పరిచర్య విషయంలో ఏ రీతిగా ప్రభువ పరిచర్యను కొనసాగించాలని దేవ తండ్రి, విశ్వాస యొక్క జీవితంలో క్రీస్తు యొక్క క్షేమాభివృద్ధి విషయంలోను పరిచర్య ధర్మం ఏ రీతిగా సంపూర్ణంగా దేవ నడిపించాలని ప్రభువ మీరు మాట్లాడుతూ వచ్చినారు. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నాయన నీకు వందనాలు దేవ. మరి నిజమే దేవ, మరి ప్రభువ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు సంపూర్ణంగా చేయడానికి దేవ నీవు భూమి మీదకి వచ్చినావు. ఎక్కడైనాను ప్రభువ తండ్రి మరి తప్పిపోలేదు, కానీ తండ్రి నీవు చేసిన ఆ కార్యం సంపూర్ణంగా తండ్రి యొక్క చిత్తానుసారంగా నీవు చేస్తూ వచ్చినావు. మరి అదే విధంగా తండ్రి శిష్యులను కూడా నీవు కొంతమంది అపోస్తులు గాను, బోధకులు గాను దేవ తండ్రి, సువార్థికులు గాను దేవ నీ శిష్యులను ప్రభువ నువ్వు తండ్రి ప్రభువ మరి నడిపిస్తూ వచ్చినావు. వారు కూడా దేవ తండ్రి ఎక్కడ కూడా ప్రభువ తప్పిపోకుండా దేవ తండ్రి సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చినావు దేవ. మరి పని అంటే ఇవి మాత్రమే కాదు, కానీ దేవ ప్రభు యొక్క పరిచర్యలు ఏ ఒక్క పనిలో కూడా ప్రభు ఇన్వాల్వ్ అయినను దేవ తండ్రి అది నమ్మకంగా, బాధ్యతగా, సంపూర్ణంగా చేయాలని దేవాన్ని మాట్లాడుతూ వచ్చిన తండ్రి నిజమే దేవ. మరి తండ్రి దావీదు నాటి దినాన